ప్రియమైన విద్యార్థులారా, తల్లిదండ్రులారా, మెమరీ అండ్ ఫర్గెటింగ్ ఈ రెండు విషయాల గురించి మరికొన్ని ముఖ్య భావాలను తెలుసుకుందాం. జర్మన్ సైకాలజిస్ట్ హెర్మన్ ఎబింగ్హాస్ ప్రతిపాదించినటువంటి ఫర్గెటింగ్ కర్వ్ ప్రకారం తెలుసుకున్న విషయం, అంటే వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో వారం రోజుల తర్వాత 10% కూడా బ్రెయిన్లో నిక్షిప్తం కావటం లేదు అన్న విషయాన్ని ఆ కరువు ద్వారా ఆ శాస్త్రవేత్త తెలియజేశాడు. అయితే మర్చిపోవటం అనేటువంటిది నేరం కాదు, పొరపాటు కాదు, మానవ సహజ నైజం అని ఇంతకుముందు చెప్పాను. అయితే మర్చిపోకుండా మెమొరీని స్ట్రెంగ్తెన్ చేసుకోవటం గురించి ఈరోజు మీతో చర్చించదలుచుకున్నాను. అటెన్షన్ అనేటువంటిది గేట్వే టు మెమరీ. అంటే బ్రెయిన్ తను గ్రహించినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేయకుండా దాన్ని గుర్తుంచుకోలేదు. కానీ నేటి పరిస్థితుల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మనకి గమనిస్తున్నాము, రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. లైక్ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మల్టీ టాస్కింగ్ చేయటం కానివ్వండి. వీటి వలన ఈ టీనేజ్ విద్యార్థులు అటెంటివ్గా విషయాన్ని సంగ్రహించడం చాలా కష్టమవుతుంది. గంటల తరబడి చదువుతూ ఉన్నా కూడా ఫోకస్డ్గా నేర్చుకోవటానికి ఈ డిస్ట్రాక్షన్ అనేటువంటిది ఇబ్బందికరంగా మారుతోంది. అందులోనూ నేటి విద్యార్థులు మల్టీ టాస్కింగ్ చేయటం మూలంగా ఈ రకంగా అటెంటివ్గా ఫోకస్డ్గా విషయాలను నేర్చుకోవటం అనేది కష్టమవుతుంది. అంటే కాసేపు చదువుతారు, వెంటనే రిలాక్స్ అవ్వడానికి టీవీ కానీ మొబైల్ కానీ చూస్తారు. సో ఇది యాక్చువల్గా స్విచ్చింగ్ ఓవర్ బిట్వీన్ టూ కాంట్రడిక్టరీ సిచ్యువేషన్స్ అన్నమాట ఇవి. సో దీనివల్ల రిటెన్షన్ అనేటువంటిది కష్టమవుతుంది. అసలు లెర్నింగ్ మెథడాలజీ కనుక గమనించినట్లయితే దెర్ ఆర్ 2 types ఆఫ్ లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్ అండ్ ప్యాసివ్ లెర్నింగ్. చాలామంది విద్యార్థులు ఇందాక చెప్పినట్లుగా గంటల తరబడి చదవటం అనేటువంటిది అదే నేర్చుకోవటం అనుకుంటారు. పలుమార్లు చదవటం, టెక్స్ట్ బుక్లో పేరాలు అండర్లైన్ చేయటం, హైలైట్ చేయటం, తర్వాత ఈ మధ్యకాలంలో మరి ఏదైనా అనుమానం వస్తే ఆ సంబంధించినటువంటి వీడియోలు చూడటం, వీటన్నిటి వలన ఫెమిలియారిటీ పెరుగుతుందేమో కానీ రిటెంటివిటీ తగ్గిపోతుంది. ఇది యాక్చువల్గా ప్యాసివ్ లెర్నింగ్. ఇదంతా నేను చెప్పిందంతా కూడా ఈ ప్యాసివ్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా ఫెమిలియారిటీ కనపడుతుంది కానీ రిటెన్షన్ అనేటువంటిది ఉండటం లేదు. మరి యాక్టివ్ లెర్నింగ్ అంటే ఎలా ఉంటుందంటే విద్యార్థి తను నేర్చుకున్నటువంటి సమాచారంతో నిరంతరము అనుసంధానం అయి ఉండాలి, అంటే కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, దానికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, లేదా తను నేర్చుకున్న విషయాల్ని ఇతరులకి టీచ్ చేయడానికి ప్రయత్నించాలి, లేదా సెల్ఫ్ టెస్టులు రాయాలి, లేదా ఇతరులతోటి టీచర్లతోటి తన అనుమానాలని కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇరిటేటింగ్, అంటే ఇబ్బందికరంగా అనిపించేటువంటి విషయాలని ఏదైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేయడం ద్వారా కానివ్వండి, ఆ నేర్చుకున్న అంశాలని పునశ్చరణ చేసుకోవటం వలన మనకి ఈ లెర్నింగ్ అనేటువంటిది యాక్టివ్ లెర్నింగ్ అన్నా కదా, దీనివల్ల రిటెంటివిటీ పెరుగుతుంది. అయితే రివిజన్ కానీ స్పేస్డ్ రిపిటేషన్ కానీ దీనివల్ల మెమొరీని బాగా స్ట్రెంగ్థెన్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తుంటారంటే నిద్రాహారాలు మాని నైట్ అవుట్ చేసి చదువుతున్నాము, తర్వాత అస్సలు ఆ రోజులో 24 గంటలు 18 గంటలు చదువుతున్నాం అంటారు. కానీ దీనివలన ప్రతికూల పరిస్థితుల్ని ఎక్కువగా గమనిస్తున్నాం మనం. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు బ్రెయిన్ యాక్చువల్గా ఏం చేస్తుందంటే మెమొరీని కాన్సాలిడేట్ చేసుకొని న్యూరల్ కనెక్షన్స్ ద్వారా నేర్చుకున్న విషయాలన్నింటికి ఒక చైన్ లైక్ ఫార్మేషన్ ద్వారా దాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకుంటుంది. దీనివల్ల సమాచారం ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీగా మారుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, చాలామంది విద్యార్థులు గమనించినట్లయితే మనకి నిద్రాహారాలు మారటం మూలంగా ఈ బ్రెయిన్ ఏ రకంగా మెమొరీని ప్రాపర్గా నిక్షిప్తం
చేసుకోవటానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ నైట్ అవుట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ తోటి ఈ రకమైనటువంటి ఇబ్బంది గమనించవచ్చు. అయితే ఈ బ్రెయిన్ ఒక విచిత్రమైనటువంటి అవయవం. మానవ దేహంలో చాలా తక్కువ శాతం వెయిట్ పరంగా ఉన్నా కూడా మానవ శక్తిలో దాదాపు 20% బ్రెయిన్ ఉపయోగించుకుంటుంది. కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ టూల్ బ్రెయిన్ అనేటువంటిది. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ టెక్నాలజీ పెరగడం మూలంగా, డిస్ట్రాక్షన్స్ గురవటం మూలంగా బ్రెయిన్ అనేటువంటిది వాడేటువంటి శక్తిలో మెమరీకి లేదా చదువుకు సంబంధించి కాకుండా మిగిలిన వాటికి తన శక్తిని వేస్ట్ చేసుకుంటుంది. దీనికి మరి బ్రెయిన్ ప్రాపర్గా ఉపయోగపడి మెమొరీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే ఇంకా ఏం కావాలంటే తగినంత నిద్ర కావాలి. తర్వాత అంటే కనీసం ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే పరీక్షలు ప్రిపేర్ అవుతుంటారో కనీసం 8 గంటల నిద్ర ఉంటే నేను చెప్పినట్లుగా ఈ న్యూరల్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరిగి మెమరీ స్ట్రెంగ్తన్ అవుతుంది, లాంగ్ టర్మ్ మెమరీగా మారుతుంది అది. అలాగే ఎక్కువ మంది విద్యార్థులను గమనించినట్లయితే ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ వయసులో భావోద్వేగ పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. అంటే నిర్ణయాత్మకమైనటువంటి పరిపక్వత కంటే కూడా ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది చాలా 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 అవసరం. అంటే ఎమోషనల్ వెల్బీయింగ్ వలన మీకు మెమరీ స్ట్రెంగ్తన్ అయ్యి మనకి పరీక్షల్లో వాళ్ళ మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి కానీ ప్రతిభను చూపించడానికి కానీ అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థి ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం సానుకూల దృక్పథం అనేటువంటి వాతావరణంలో, అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఇతరులతోటి మాట్లాడుతుండాలి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోనే ఎక్కువ తిరుగుతుండాలి. తిరుగుతూ ఉంటే ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది కూడా సాధ్యమవుతుంది. తర్వాత మరి మెమొరీ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, మెమొరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి చెప్తాను. ఒకటి విజువలైజేషను, రెండోది మెమోనిక్స్, చంకింగు, మైండ్ మ్యాపింగు, తర్వాత రిట్రైవల్ ప్రాక్టీసెస్, స్పేస్డ్ రిపిటేషన్. వీటిలో ఒక్కొక్క అంశం గురించి విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.